హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నాలా మీరు బాగుండాలనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనుకున్నాను. నేనైతే ఇట్లా గోధుమలు తీసుకొచ్చి, పిండి పట్టించి ఫ్రెష్‌గా పిండైతే రెడీ చేసుకొని, నైట్ అయితే చపాతీ చేసుకుంటామండి. ఇట్లా 3 టైమ్స్ రోజులో 3 టైమ్స్ రైస్ కాకుండా, ఇట్లా ఒక టైం నైట్ అయితే చపాతీ చేస్తాను ఇంట్లో వాళ్ళందరి కోసము. ఇదైతే నా డైలీ డైట్ అండి. ఒకటి లేదా మార్నింగ్‌దుంటే 2 కర్రీస్ అవుతాయి. 2 కర్రీస్, ఒక 2 చపాతీ, ఒక 2 ముద్దల అన్నం అయితే నేను డైలీ డైట్‌గా అయితే రెడీ చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ చపాతీ చేసేది. ఎక్కువైతే మేము చపాతీ తినేవాళ్ళము. చపాతీ చేయడం అనేసరికి చాలామందికి అమ్మో! చపాతీ చేయడమా చాలా ప్రిఫర్ చేయాలన్నట్టు ఫీల్ అవుతారు. కానీ డైలీ చేస్తా ఉంటే అలవాటయిపోతుంది. మా అమ్మ చేసి పెడితే నేను తినేదాన్ని. కానీ నేను చేస్తా ఉంటే నాకు అలవాటు అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇట్లా అయితే డైట్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండడానికైతే ఒక చిన్న టిప్